హెచ్ఎం గారు వసంత సిస్టర్ మాట్లాడతారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. I draw your attention here. ఇప్పటిదాకా మీరు మాట్లాడేదని మేము ఓపికతోటి విన్నాము. అట్లనే మాది కూడా మీరు ఓపికతోటి వినమని చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీ బ్యాచ్ 90 to 91 కదా, 81 to 91. మా 10th బ్యాచ్ కూడా 90 to 91. అంటే మోర్ ఆర్ లెస్ ఐ ఆల్సో బిలాంగ్ టు ద సేమ్ ఏజ్ అయింది. అంటే మీరు ఇంత పెద్దలు అయ్యి మీ టీచర్కి ఆనర్ ఇస్తున్నారు, కానీ సేమ్ ఆనర్ ఐఎమ్ రిసీవింగ్. అంటే నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఐఎమ్ గెటింగ్ ఇట్ బికాస్ ఐఎమ్ రిలీజియస్. సో ఐ మస్ట్ ప్రైజ్ గాడ్. అంటే మీ అందరినీ చూస్తుంటే వీఆర్ ఆల్సో రికాలింగ్ బ్యాక్ అవర్ చైల్డ్హుడ్. ఎందుకంటే అప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా గ్యాప్ ఉందని మీరు అందరూ కూడా అంటూనే ఉన్నారు. ఈరోజు ఈ టీచర్స్ 30 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ప్రేమని ఇంత ఎదురు పొందుతున్నారంటే మా కాలంలో మేము అస్సలు పొందము అని మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే ట్రెండ్ ఎలా ఉన్నారంటే, నేను డబ్బులు ఇస్తున్నా, నేను చదివిస్తున్నావు, నీకంటే ఎక్కువ నాకు వేరే స్కూల్స్ ఉన్నాయి అనేది ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ చూస్తుంటే, ఎందుకంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అప్పుడు ఉండేది ఫిజికల్గా కానీ. ఇప్పుడు మీరు ఒక హౌస్ వైఫ్గా, ఒక టీచర్గా, ఒక బిజినెస్ని లీడ్ చేస్తున్నారు, లేదా లైఫ్లో ఏదైనా దెబ్బ కొట్టినప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారంటే దానికి ఫౌండేషన్ ఎక్కడంటే టీచర్సే. మన అనేది ఏంటంటే ఎవ్రీ టీచర్ విల్ బికమ్ ఏ సెకండ్ మదర్ అండ్ మదర్ విల్ బికమ్ ఏ ఫస్ట్ టీచర్. దట్ రియలీ ప్రూవ్డ్ యువర్ బ్యాచ్. ఎందుకంటే 5 to 3 అందరూ కూడా టీచర్స్ కూడా ఉంటున్నారు, కానీ మీ పిల్లల్ని మాత్రం అందరూ కూడా చాలా తక్కువ టీచర్ పోస్ట్కి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్లో ఫినాన్షియల్గా టీచర్ పోస్ట్ మనకు పనికిరావు. అప్పుడు ఉన్న మోరల్ వాల్యూ కూడా మీరు కూడబెట్టుకొని మీ పిల్లలకి ఇవ్వగలుగుతున్నారంటే వీఆర్ ఆల్సో ప్రౌడ్. బికాస్ ఎస్ఏ మేనేజ్మెంట్, సిఎస్ఏ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ మీకు అందరూ హెడ్ మిస్టర్స్ కాకపోయినా ఐఎమ్ రిసీవింగ్ ద సేమ్ రెస్పెక్ట్ ఓన్లీ బికాస్ ఐఎమ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. టుడే ఐ ఆల్సో లెట్ దిస్ గ్రేట్ సాల్యూట్ టు అవర్ టీచర్స్. బికాస్ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా సిస్టర్ అయ్యి ఒక 4 yearsకి నేను హుజూర్ నగర్ వచ్చాను. మై జూనియర్ సిస్టర్గా ఉన్నాను. అప్పుడు అదే ప్రేమని ఇప్పుడు నేను హెచ్ఎంగా సుపీరియర్గా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ హుజూర్ నగర్కి వచ్చాను. సేమ్ టీచర్స్ అదే ఆప్యాయతను నేను పొందగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ ద లవ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. నేను 1 year ఉన్నాను, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వచ్చేటప్పుడు అందరూ కూడా రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు. నేను వచ్చినాకనే జానక్ టీచర్, డ్రిల్ టీచర్కి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసాము. ఇప్పుడు భవాన్ టీచర్, చంద్రకళ టీచర్, ఇంకా థోమస్ అమ్మ ఆఫీస్లో వీళ్ళ ముగ్గురే ఉంటున్నారు. తెలుగు మీడియం అయిపోతుంది. వీళ్ళ యొక్క ప్రెజెన్స్ అక్కడ లేదు అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ దట్. ఎందుకంటే ఎంటైర్ క్యాంపస్లో ఆ రోజులో ఒక సీట్ దొరకాలి అంటే ఎన్నో రికమెండేషన్. కానీ ఈరోజు మా ప్రెసెంట్ లైఫ్ చూసారనుకోండి, వీఆర్ గోయింగ్ రౌండ్ టు హౌస్ ఫర్ క్యాన్వసింగ్. అంటే పీవీఎం స్కూల్ క్యాన్వసింగ్ పోయే లెవెల్కి వచ్చిందంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టాండర్డ్ దట్ వి డిక్రీస్డ్, ఇట్ ఈస్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అండ్ ద కాంపిటీషన్ దట్ హస్ కమ్. అప్పుడు ట్యూషన్ లేకపోయినా మీరందరూ కూడా బాగా చదివారు, కానీ ఇప్పుడు ట్యూషన్ అనేది ఇది ఒక పెద్ద ఇదైపోయింది. అందరు సీరియల్ చూసుకుంటా అలా ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో మనం నేర్చుకున్న పెద్ద విలువ ఏంటిదంటే మనకు సెల్ ఫోన్స్ లేవు, టీవీలు లేవు. టీచర్ చెప్పిందే మనకి బైబుల్ వేదం. అంటే మన పురాణ చదివామో మన రామ లక్ష్మణ అని చూసామేమో మనకు తెలియదు, కానీ మన తల్లిదండ్రులు మన టీచర్ చెప్పిందే మనకి వేదంగా పాటించాం. కానీ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఆఫ్ యువర్ హ్యావింగ్ దట్ సేమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్, టువర్డ్స్ ద టీచర్స్, టువర్డ్స్ ద ఇన్స్టిట్యూషన్. ఒకటే బాధ ఏంటంటే మీరందరూ కూడా మన క్యాంపస్కి రాలేదనే బాధ. బట్ స్టిల్ ఐ వెల్కమ్ యూ ఆల్. ఒకవేళ ఇప్పుడు అవకాశం ఉంటే ఒక్కసారి స్కూల్కి రండి. ఎందుకంటే కొంతమంది అంటున్నారు మళ్ళీ మన పెద్దగా ఇంతమంది కలవాలంటే కష్టమవుతుందేమో అంటున్నారు. ఐ రియలీ వెల్కమ్ యూ ఆల్. అక్కడికి వస్తే అక్కడ కూడా గ్రూప్ బిల్డింగ్తో పాటు ఒక ఫోటో తీసుకొని మా ఇంట్లో ఇంకా 2-3 సిస్టర్స్ ఉన్నారు, అందరినీ కూడా కలిసి
ఒక చిన్న టీ పార్టీ, టీ అరేంజ్ చేస్తాను, తాగి వెళ్ళవచ్చు. లేదా ఉంటాము అంటే సభ తయారు చేస్తాను. బట్ మీరందరూ కూడా చెప్పారు, మేము కొంతమంది జాబ్ చేస్తున్నాం, కొంతమంది జాబ్ చేయట్లేదు, హౌస్ వైఫ్ ఉంటున్నాం. కానీ మేము ఇక్కడ ఉన్నది 30 మంది. కానీ నవ్వు యువర్ రీడింగ్ అంటే మీరు మీ ఫ్యామిలీకి హెడ్గా ఉంటున్నారు, మీ పిల్లలు మీరు హెడ్గా ఉంటున్నారు. యాజ్ ఏ టీచర్ మీరు 200 మందికి హెడ్గా ఉంటున్నారు. సో అది తరతరాలుగా వాల్యూస్ని మీరు పంచుకునడంలోనే మనకు చాలా ప్రేమగా ఉంటుంది. అది ఇంకా కొనసాగాలి. ఎందుకంటే టుడే వీఆర్ లివింగ్ ఇన్ ద కరప్టెడ్ వరల్డ్. ఎక్కడికి వెళ్ళినా వాల్యూస్ లేదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అది ఒక్కటే అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఇక్కడ టీచర్ కూడా చెప్పారు, మనకు ఫ్రెండ్షిప్ అనేది కావాలి, తోడు అనేది కావాలి. మళ్ళీ అక్క చెల్లెళ్ళు అది అనే ప్రేమ అంతా పోతుంది. ఇంట్లో 4 ఉంటే 4 సెల్ ఫోన్లు, 4 కార్లు, పార్కింగ్ ప్లేస్. వీ హ్యావ్ నో టైమ్ టు టాక్ టు ఈచ్ అదర్. సో ఇన్ దిస్ ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉండి కూడా స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు యునైట్ ఆల్ ఆఫ్ యూ. సో కీప్ ఇన్ టచ్. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా టుడే వాట్సాప్ అని, టెలిగ్రామ్ అని, మెసేజ్ అని అన్నీ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ అవుట్ దిస్. వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈస్ దిస్ ఈస్ ద వరల్డ్. సో కొంతమంది మీ స్టూడెంట్ కూడా, మీ డాటర్ అండ్ సన్ కూడా వచ్చారు. ఇదే వాళ్ళకి ఒక పాఠంగా నిలబెట్టుతుంది. ఎందుకంటే వాట్ వీ గివ్ విల్ బి గివింగ్ బ్యాక్. We don't give, we don't receive back. So I wish all the best for all of you. I surely pray for all your families, and I wish all the best for you and for your family. Let's close our eyes for the prayer. God, our loving Father, we praise and thank you for the day that you have given us. Unexpectedly we have gathered here as a family, and we are proud to be here, a VVM family, as a CSA management under the umbrella of. We praise you for all the blessings that you have showered upon us. Today, as we have gathered here in gratitude, being salute to our teachers, it is also in honor to you alone. We are grateful to you for all the people who are gathered here, for their love, for their friendship, for their hospitality, for their respect, for the values that they practice in their day-to-day lives. On the whole, today I ask you to shower your blessings upon them in all their responsibilities, because being a woman and holding such a responsibility in the family, in the society, is not a single thing. We need that courage. We need to draw your courage from all of them. Bless them, grant them all the sound health of mind and body, so that whatever the values that they practice in their life, they may practice and spread to others. Bless the entire family, their business, their professional work, their children, their grandchildren, and all those who associate with them in their daily conduct. Mother Mary, we ask you and seek your accompaniment in their lives. And Saint Anne, the patron saint of our congregation, we ask you to shower your blessings upon them. We make this prayer through Christ our Lord. Amen. God bless you all. మీరు మాకు సమకాలీనులు అయినప్పటికీ అందరూ మేము చెప్తే క్వైట్గా ఎవరు లేరు అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఒక్క మాట క్వైట్గా ఉండాలని చెప్పారు. అందరూ అలర్ట్ అయ్యారు. మీ మీద మా గౌరవం అటువంటిది. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు భవానీ టీచర్ గారు మాట్లాడతారు. హెచ్ఎం సిస్టర్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకి, ప్రియమైన ఆనాటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఈ అపూర్వ కళని అనేది చాలా అద్భుతంగా ఉంది. 3 దశాబ్దాలు దాటిపోయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలుచుకోవడం అనేది చాలా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము అమ్మ. తర్వాత ఇంకొకటి, మేము మిమ్మల్ని కావాలని ఏనాడు భయపెట్టలేదు, కొట్టలేదు కూడా. ఎందుకంటే నేను మా పిల్లలను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళని పని పిల్లలకు ఇంటి దగ్గర వదిలేసి అవి మాకు తెలుసు బాగా.
వదిలేసి ఎప్పుడు స్కూల్కి అంకితమయ్యాం. మా టీచర్స్ అయినా మేమైనా కూడా మీరు బాగా చదవాలా, లైఫ్లో బాగా ఉన్నత స్థాయిలోకి రావాలా అన్నదే మాకు గోల్లాగా ఉండేది. ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ అంతే ఉండేది. అంతే తప్ప నాకు ఈ వీళ్ళంటే వాళ్ళంటే అనేది ఏమీ ఉండేది కాదు. ఏదో హోంవర్క్ చేయకపోతేనో లేకపోతే మీరు వెనకబడుతున్నారనే బాధతోనో ఏదో పడే దెబ్బలు. ఆ దెబ్బలు ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ గ్రేట్. ఆ దెబ్బలే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి లైఫ్లో బాగా సెటిల్ అయ్యేలాగా చేస్తే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మీరు ఇప్పటి వరకు మీ మాటల రూపంలో వ్యక్తం చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కొంతమంది అయితే. మేము మీకు ఎప్పుడు ఉన్నాం శుభం మీ వెనక, మీ ఉపాధ్యాయులు ఎప్పుడు మీ వెనక ఉంటూనే ఉంటారు. అవసరమైతే మా స్కూల్ కూడా మీరు ఎప్పుడైనా కాంటాక్ట్లో ఉండొచ్చు. మీరు ఎక్కడున్నా సరే మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఉన్నత పదవులు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా మన స్కూల్ అంటే ఏంటో చెప్పండి. మన స్కూల్ అనేది ఒక డిసిప్లిన్ ల్యాండ్ మార్క్. చదువు అంతా చెప్తారు, అన్ని స్కూళ్ళల్లో చదువులు ఉంటాయి. నేను ఎందుకు అంత బాగా పట్టుకునేదాన్ని మిమ్మల్ని, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. నాకు ఇంత గొప్ప అవకాశాలు ఎప్పుడూ లేవు. మీరందరూ బాగా ఉండాలని, నా చేతిలో అంటే మా చేతిలో మీరు బాగా పైకి రావాలని ఒక తపన మాత్రమే నాకు ఉండేది. ఆ విధంగా మిమ్మల్ని గట్టిగా పట్టుకునేదాన్ని, అంతే తప్ప వేరే ఏమీ లేదు నాకు. ఓకేనా? ఎత్ర నార్యంత పూజితే తత్ర రమంతే దేవత. మన స్కూలు అంత ఉమెన్స్ గర్ల్స్, అందుకే మీరు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం. మాతో మేము కూడా అంతే ఫ్రీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు నాకు చూసారా, బాయ్స్ కోతులు, వాళ్ళకి చదువు చెప్తాం కానీ అల్లరి పిల్లలు అనమాట. ఆన్లైన్ వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్. సెల్ ఫోన్స్, టీవీ. మీ అప్పుడు టీవీ లేవు, సెల్ ఫోన్ లేవు. చక్కగా చదువుకునేవాడు. హోంవర్క్ ఇస్తే చేసేవాడు. చేయడం వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, భయంతో చేసేవాడు. అది కూడా మీ పిల్లలు కూడా అదే నేర్పండి. నేర్పుతున్నామని చాలామంది చెప్పారు. అవునా? అదేవిధంగా మంచిగా చదివించుకోండి. మీ ఆరోగ్యం ఎక్కడున్నా మంచిగా ఉండాలా, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన హైమాకి మరియు మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భవానీ టీచర్ గారు. అప్పుడు ఏదో కొడుతున్నారు అన్న కొంచెం భయం ఉండేది, కానీ మేము టీచర్లు అయిన తర్వాత మిమ్మల్ని చాలా గొప్పగా అనుకుంటున్నాం. అంటే మా మీద ఎంత ప్రేమ ఉండబట్టి మేడం మమ్మల్ని అలా పైకి రావాలని లాగొస్తున్నారు. అందుకు మమ్మల్ని దండించేవారు తప్ప మేడం చాలా ఇది అని మాకు ఇప్పటికే అర్థమైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలిస్ టీచర్ గారు మాట్లాడతారు. గౌరవనీయులైన హెచ్ఎంసీ గారికి, నాకు ఉపాధ్యాయులకు, నా ప్రియమైన ఆనందించాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా నాకు తెలిసిన వార్త ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది నిన్న సాయంత్రం ఫోన్ ద్వారా తెలిసింది. డైరెక్ట్గా ఈవినింగ్ మా ఇంటికి వచ్చారు. టీచర్, నా టీచర్ పేరు రేణుకా టీచర్, సారీ థర్డ్ మార్చ్. నాకు మీ బ్యాచ్ మొత్తాన్ని ఆ రేణుకా టీచర్ ఫేస్లో చూసినట్టే అనిపించింది. నాకు ఎంత సంతోషంగా టీచర్ ఇక్కడ పెట్టుకున్నాం, మేము ఇది సడన్గా ఫిక్స్ చేశాము, మీరందరూ రావాలని సంతోషంగా ఆహ్వానించింది. మీ అందరి తరఫున వేదిక ఒక హాయమా కూడా అన్ని ప్రపోజల్స్ పెట్టారండి. కంపల్సరిగా ఫంక్షన్కి రావాలంటే తప్పకుండా వస్తానమ్మా. నాకు ఓపిక లేకపోయినా సరే మిమ్మల్ని అందరిని చూస్తే హుషారు అనేది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడు ఇప్పటి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ ఇంత ఉన్నతమైన స్థితిలో చూడటానికి ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇంకా అభివృద్ధిని సాధించాలని, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మామూలుగా హై స్కూల్లోనూ 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు, అంతకంటే కింద క్లాసులో ఉన్నప్పుడు కూడా మా ఇంగ్లీష్ టీచర్ చూసి నేను ఇంగ్లీష్ టీచర్ కావాలనుకునేదాన్ని, మా మ్యాథ్స్ టీచర్ చూసి నేను మ్యాథ్స్ టీచర్ కావాలనుకునేదాన్ని. అలాగే 8th క్లాస్కి
సైన్స్ బోధించాలి, సైన్స్ డయాగ్రామ్ చూడాలని అలా 3 కోరికలు కోరుకున్నాను. అదే ప్రకారం నేను హై స్కూల్ ఇక్కడ మనం జాయిన్ అయినప్పుడు 7th క్లాస్కి 6th క్లాస్కి 5th క్లాస్కి సైన్స్, లెక్కలు, ఇంగ్లీష్ 3 సబ్జెక్టులు బోధించాను 8 years. అట్లా నా కోరిక భగవంతుడు నెరవేర్చాడు. హై స్కూల్ అయిన తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్కు బయాలజికల్ సైన్స్. మీరందరూ బయాలజికల్ సైన్స్ చెప్పేటప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు వెరీ గుడ్, వెరీ ఫైర్, ఎక్సలెంట్ అని పెట్టినప్పుడు మురిసిపోతుంది. మీ ముఖాలు చూసి ఎంత ఆనందం వేసిందో చెప్పలేదు. ఒకటే గుర్తు అందరూ కౌంట్ చేసుకుని నాకు వెరీ గుడ్ పడింది, నాకు ఎక్సలెంట్ పడింది, వెరీ నైస్ అని. ఇంగ్లీష్ కాపరేటివ్ కూడాను వెరీ ఫెయిర్, దాన్ని కూడా నీట్ పెడితే కనుక ఎన్ని నీట్లు పడి నాకు ఎన్ని వెరీ గుడ్లు పడి ఒక్కొక్కరు పోటీ పడి పెట్టించుకునేవాళ్ళు. ఉన్నగా రాసేవాళ్ళు. హ్యాండ్ రైటింగ్ పోటీ, స్పెల్లింగ్ పోటీ, అన్నిటికీ నమ్మరు. దేని చూస్తాను మీ ఉత్సాహాన్ని చూసి ఇంకా సంతోషం అనిపించదు. కానీ ఎప్పుడు మీ మీద మాకు కోపం లేదు. అంటే అప్పుడు కోపడప్పుడు మీరు కోపం టీచర్లు ఎట్లా అంటున్నారు, కానీ దాని విలువ మీకు ఇప్పుడు తెలుస్తుందిగా. ఉపాధ్యాయులు అయిన తర్వాత మీరు గ్రహించుంటారని మనస్ఫూర్తిగా గ్రహిస్తున్నారు. ఏ విధంగా మీరు కష్టపడుతున్నారు, విద్యార్థులు పైకి తీసుకురావాలి, ఉన్నతమైన స్థానంలో మీరు ఎలా ఉన్నారో మీ తోటి విద్యార్థులు కూడా ఆ విధంగా పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారమ్మా. ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మెలు ఇంకెన్నో మీరు జరపాలని, దేవుడు మంచి ఆరోగ్యం మీ కుటుంబాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం తల్లి. వీళ్ళందరినీ చూసినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేదు. నా ఒంట్లో ఉన్న నేసం అంతా తగ్గిపోయింది తల్లి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆలిస్ టీచర్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు మా కోసం ఇంకా మీ దృష్టిలో మీరు చిన్నపిల్లలాగే ఉన్నారు కాబట్టి మా కోసం మీరు చాక్లెట్స్ తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకా మమ్మల్ని చిన్నపిల్లలుగా చూస్తున్నారంటే మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆలిస్ టీచర్ గారు. ఇప్పుడు అన్నమ్మ టీచర్ గారు మాట్లాడతారు. హెచ్ఎమ్మ గారికి కృతజ్ఞతలు. తగ్గిన నాతోటి ఉపాధ్యాయులకు కూడా అందరూ చెప్తున్నాను. అంతేకాకుండా విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరినీ కూడా నాకు ఇప్పుడు మీకు పెద్దలాగా అనిపించలేదు, ఇంకా అప్పటి చిన్నపిల్లల్లాగే అనిపిస్తుంది. మీ పిల్లలు కూడా ఇంకా ఇంజనీర్ వచ్చారు, డాక్టర్లు అయ్యారు అని అనుకుంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతుంది. మా పిల్లలు ఎలా చదివారో నాకు తెలియదు. మా ఇద్దరు పిల్లలు కూడా ఎల్కేజీల నుండి వేరే స్కూళ్ళలోనే పంపించాను. కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూసి నా పిల్లలు అనుకున్నాను. ఎందుకంటే నాకు 2 మగపిల్లలే, ఆడపిల్లలు లేదు. మిమ్మల్ని నా బిడ్డల్లాగా అనుకొని ఒక్కొక్కసారి అయితే నన్ను గ్రౌండ్ మొత్తం తిప్పించేవాడిని. మీతో పాటు నేను కూడా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. అయినా కూడా చాలా సంతోషం అనిపించేది. అలాంటి చిన్నపిల్లలు ఇంత పెద్దగా అయ్యాక చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు. మీరే కాకుండా మీ పిల్లలు కూడా ఇంజనీరింగ్లు, డాక్టర్లు, తర్వాత డిగ్రీలు, ఇంటర్మీడియట్ ఇవన్నీ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మీరంతా కూడా ఎప్పుడు ఇదే ఆనందంతో ఇదే అందరూ కూడా అప్పుడప్పుడు కలుసుకుంటూ మీ ప్రేమ అభిమానాలను ఈ విధంగానే పంచుకుంటూ అందరూ ప్రేమగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఇంత కొద్ది టైంలోనే ఇంతమంది గ్యాదర్ అయ్యి మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చి ఇంత గౌరవాన్ని మాకు ఇస్తున్నందుకు గాను చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మా టీచర్స్ని అందరినీ కూడా మీ హృదయాల్లో పదిలంగా ఉంచుకోవాలని మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో మీ పిల్లల్ని కూడా మీలాగే పైకి తీసుకురావాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టీచర్.
ఇప్పుడు విజయ్ టీచర్ గారు మాట్లాడతారు. యాక్టివ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఆ అత్తరాని ఆనందం అసలు ఎట్లా వర్ణించాలో తెలియట్లేదు. నాకు చెప్పాలని చాలా, కానీ ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే 81 నుంచి 91 బ్యాచ్ మీది. అంటే ఆనాటి పిల్లలకి యూనిఫామ్ ఉంది కదా, బ్లూ అండ్ వైట్. నాకు ఆ పిల్లలే కనిపిస్తున్నారు, ఇప్పుడే పెద్ద పిల్లలు కనిపిస్తున్నారు. ఎట్లా? అప్పుడు మేము మీ అంత ఉన్నాం. ఆ రోజు మీరు ఆ బ్లాక్ వేసుకున్న రోజు మేము మీ అంత ఉండేవాడు. అంటే సగం మిస్ అయిపోయింది కదా. సరే, దేవుని దయ వల్ల మీరు మేము ఉండటం వల్ల ఈ యొక్క కలయికకి నిండుతనం అనేది వచ్చింది. అదృష్టం ఏంటంటే నేను అనుకోకుండా నిన్ననే వచ్చాను. రాగానే నాకు హైమ చెప్పింది, కానీ డేట్ కరెక్ట్ చెప్పలేదు, టైం. కానీ ఈరోజు రాగానే రేణుక చెప్పింది. చెప్పాక అమ్మ నేను వచ్చేసిన, నాకు అదృష్టం ఉంది, ఎక్కడ తప్పించుకోలేను అని అనుభవించినందుకు, ఈరోజు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే మీరు ఇప్పుడు ఆ రోజు మేము ఏ స్థాయిలో అయితే ఉన్నామో ఆ స్థాయిలో ఉన్నారు మీరు. ఇప్పుడు మీరెవరు? ఇల్లాళ్ళు, అమ్మలు కదా, అమ్మమ్మలు ఉండొచ్చు కొంతమంది. ఇంకా చేయొద్దండి, ఉన్నారు. నాయనమ్మలు ఉన్నారా? నాయనమ్మలన్నా ఇంకా అంతవరకు రాలేదు. అగో ముందు ఇక్కడ చెయ్యండి. లేదు అంటే ఆ స్థాయి నాకు సంతోషం ఏంటంటే ఆ స్థాయిలో ఉండి కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు చెప్పింది అన్ని టెక్లే ఎక్కువ ఉన్నారు కదా. నా కొడుకు బీటెక్, అంటే బీటెక్ చదవగలిగినంటే పెద్ద స్థాయిలోకి వచ్చారు కదా. అంటే అంత పెద్దోడుగా మిమ్మల్ని ఊహించడానికి నాకు సాధ్యం కావడం, నాకు మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఇంకా మా పిల్లల్లా ఉన్నారు, కానీ అంత స్థాయిలో ఉండి అత్తమామల యొక్క బాధ్యతలు స్వీకరిస్తూ, భర్త బాధ్యతలు స్వీకరిస్తూ, మనోళ్ళు మనవరాలు అన్నీ కూడా ఉండి కూడా ఒక స్నేహానికి విలువనిచ్చి, అది ఒక ఫ్రెండ్షిప్ యొక్క విలువని గ్రహించి ఇన్ని బాధ్యతలను కూడా పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చి అందరు కలిసినందుకు ఏం చెప్పాలి కదా, అంతటి హ్యాపీగా మీరు మేము అందరి మనసులో ఆనందం అనేది ఉంది కదా. నేను చూస్తున్న అందరూ కూడా అన్ని రకాలు మీరందరూ పొందుతుంది. ఇప్పటి వరకు మాకంతా కూల్ లైఫ్ అండి. కొందరేమో హార్ట్ లైఫ్ అని చెప్పారు. పూలు, ఆటలు, బాధ్యతలు, బరువులు అన్నీ ఉండి కూడా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క అభినందన సుమాలమాల, అక్షర సుమాలమాలతో మీకు అంకితమిస్తున్నాను. అదే విరుగదు తరగదు వీసమైన కాలిపోదు ఏనాడు కూలిపోదు. ఏంటది? విద్య ఎనలేని ధనంపు విశ్వమందు అట్టి దానంపు చేసిన అతడే ధనుడు. ఇక్కడంతా సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు, జూనియర్ ఉపాధ్యాయులు. ఎవరు ఒక్కసారి చెయ్యొద్దమ్మా. టీచర్ వృత్తిని అంటే ఏంటి? ప్రపంచంలోనే సమాజంలోనే ఈ వృత్తికి మించిన గౌరవమైనటువంటి వృత్తి, దీనికి మించింది వేరేది లేదు ఉన్నదా? ఒక కలెక్టరే కావచ్చు, ఒక ప్రెసిడెంటే కావచ్చు, ఒక రాష్ట్రపతి ఈయన అధ్యక్షుడే కావచ్చు కదా. ఏ వృత్తి చేపట్టినా కూడా వాడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఉపాధ్యాయుడి నుంచే వచ్చిండు. కాబట్టి రాష్ట్రపతి కూడా ఉపాధ్యాయుడు పోతే తన సీట్లోంచి లేచి కూర్చోబెట్టాడు, తెలుసా? అంటే అంత గౌరవప్రదమైన వృత్తి. ఆ వృత్తికి ఇప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడైనా ఇట్లా పిలిచి సమావేశం చేసుకున్నారా? చేయలేదు. అదే ఉపాధ్యాయుడిలో ఉన్నటువంటి గొప్పతనం. విద్య ఎనలేని ధనము విశ్వమందు. ఎంత ధనవంతులను కూడా ఎవరు కూడా గౌరవించరు. అంటే డబ్బును చూసి గౌరవించవచ్చు, కానీ డబ్బు లేకున్నా కూడా గురువుని ఆయన అర్హతలు అంటే అంతస్తులను చూసి కాదు, డబ్బు చూసి కాదు, మా గురువు మా టీచర్ అని అసలు ఎంత ప్రేమగా ఉంటుంది. అందులో చెప్పారు కరెక్టే. ఏదైతే ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది, దాన్ని ఒప్పుకుంది. ఎందుకంటే ఈరోజు కూడా నాకు చెప్పిన గురువు కనపడ్డా కూడా నేను కూడా ఇప్పుడు చెప్తాను. కానీ ఆ టీచర్ మీ అమ్మ ఉత్తపదా అని నన్ను కౌగిలించుకునేది. తప్పు టీచర్ అట్లా అనొద్దు. మీరు మా టీచర్ ఎంకమ్మ టీచర్ అని ఉండేది. మా టీచర్ అక్షరాభ్యాసం చేసిన టీచర్.
టీచరు రిటైర్మెంట్కి పోయా నేను. నా రిటైర్మెంట్కి ఆ టీచర్ వచ్చారు. మా టీచర్ అక్షరాభ్యాసం చేసి టీచర్ ఉన్నారు. అయితే అందుకు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారో సరే, ఒక్కొక్కడం ఒక్కొక్క స్థాయిలో పోతాం, ఎవరికి అందుబాటులో ఉన్న ఉద్యోగం అది చేస్తాం కాదు. కానీ ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చిన విలువ, గౌరవం అనేది ఏ వృత్తికి రాదురా. సరే, మిగతా వాటిల్లో ధనానికి ఇస్తాం, ఏదో లంచానికి అవి చేసి అటువంటి ఉంటుంది, మనకి అవి లేవు. కేవలం ఉపాధ్యాయుడు ఏమి ఆశిస్తాడమ్మా? విద్యార్థి యొక్క అభివృద్ధిని. ఇప్పుడు ఆ టీచర్ కొట్టారు, ఈ టీచరు అన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఏది చేసినా కూడా, ఏ టీచరు ఏది మాట్లాడినా, కొట్టినా తిట్టినా ఏమి వాళ్ళ మీద ఏమి ఉండదు. మీ అభివృద్ధికి, ఎందుకంటే ఇప్పుడున్న మన టీచర్లు ఉన్నారు కదా, మీరు గ్రహిస్తున్నారు కదా. కానీ మేము చెప్పింది మీరు విన్నారు, మీరు కొట్టినా పడ్డరు కదమ్మా. మేము ఏం చెప్పినా ఒక తల్లి బిడ్డల అనుబంధం ఉంది అప్పట్లో. చెప్పారు కదా, ఎవరిని కూడా ఇట్లా దగ్గర తీసుకుని అదే అలవాటు వచ్చింది కదా. ఇప్పుడులో అంటే నేను చెప్పి ఇప్పుడు ఉన్న మా టీచర్లు ఉన్నారు కదా, మా బిడ్డలైన టీచర్లు ఉన్నారు కదా, మీకు కూడా తెలుస్తుంది స్కూల్లో అట్లా ఉండాలని నీకు కోరిక కలిగినా ఉండలేదు. దాంట్లో మనకి బెల్లు బిల్లు అంతే కదా. ఏంది వాళ్ళు వినట్టులే, పిల్లలు ఏమన్నారు ఏం చేస్తా అంటారు, మీరు కూడా. కానీ అటు పోయేవాళ్ళు కదా, నైట్ 9-10 ఉండేవాళ్ళు. మీకు కూడా తెలుసు, 10th క్లాస్ స్టడీస్ అప్పుడు 10th కదా, నైట్ 10 o'clock వరకు స్టడీ చేయించేవాడు. కానీ మాకు బాధ్యతలు ఉన్నాయి, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నాయి, అయినా కూడా అది ముఖ్యం. మరి ఎందుకు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వివిఎం స్కూల్లో, రిటైర్మెంట్ వివిఎం స్కూల్ 40 సంవత్సరాలు. కానీ ఇంకా ఆ స్కూల్ మీద మోసపోలేదు. ఇప్పటికి ఏ హెచ్ఎం వచ్చినా కూడా పిలుస్తారు, ఇక్కడే ఉన్నారు కదా, ఏ చిన్నకున్నా పిలుస్తారు. చదువుని ఊరికొస్తారు, ఎందుకంటే నాకు ఇష్టం నా స్కూల్. అందుకే పక్కనే కట్టుకున్నాను. ఏదైనా మీటింగ్ అయితే వాళ్ళు స్టడీ చేస్తారు కదా, అసెంబ్లీ చేసినప్పుడు చక్కగా వినపడుతుంది మనకి. ఏదైనా చెప్పకుండా ఉంటే నాకు చెప్పలేదంట, అమ్మో ఇక అప్పటి నుంచి ఊరుకోరు, ఎప్పుడైనా పిలుస్తూనే ఉంటుంది. ఒకటి అది చాలా గౌరవప్రదమైన ఇది నాకు రెసిడెన్సీ స్కూల్లో వచ్చింది. ఎన్నాళ్ళున్నా ఈ స్కూల్లో అమ్మల పళ్ళల్లో ఉంటే సేపు సరే జీతం వస్తుంది, మంచి గౌరవంగా ఉంటాయి, కానీ ప్రమోషన్లు ఉండవు కదా. అది చూసినాను, అందరూ కూడా అంటే ఇంత చదివిన నువ్వు ప్రమోషన్ లేకుండా అదే బయటికి పోతే ఎప్పుడో వచ్చేది కదా అని నాకు అనిపించింది, కోరిక అనిపించి నేను రాసి రెసిడెన్సీ స్కూల్ ఏపీ రెసిడెన్సీ రాస్తే నాకు వచ్చింది. వస్తే మా అమ్మగారు ఏడ్చి ఈ స్కూల్ తప్పని పోవద్దు, ఇక్కడైతే స్థిరంగా ఉండవు, ఇల్లు ఉంది, వాటి ఉంది, నేను అందరి స్కూల్లో అందరిగా విద్యార్థి టీచర్ అంటే తెలియని వాళ్ళు లేరు, అంత స్థాయిలో ఉంది, నువ్వు ఎందుకని రంగారావు సార్ అని లెక్చరర్ రంగారావు సార్ దగ్గర పోయి మా అమ్మ ఏడ్చి ఇట్లా మా అమ్మ ఇప్పుడు వచ్చింది కోతలు ఉంటుంది సాగర్కి అని అంటే ఇక్కడ మీపించి అమ్మాయి ఎందుకు ఇక్కడ ఇప్పుడు మంచిగా ఉన్నది, అంతా సెట్ అవుతుంది, కాకపోతే జీతం ఎక్కువ వస్తుంది అంతే కదా అని చెప్పినాక నా అమ్మ ఏడిస్తే నేను సరిపడ్డాను. కానీ నాకు ఈ స్కూలు నా పుట్టిన లేకపోయినా అదంతే, నేను ఆడే పుట్టినా ఆడే రిటైర్ అయింది కదా. కాబట్టి చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు అందరినీ చూసే వరకు నిజంగా అసలు ఎంత హ్యాపీగా అంటే అసలు దాన్ని వర్ణించలేదు, అంత సంతోషంగా పిల్లలని ఇల్లుని వాకిని అందరినీ కూడా అందరం కలుసుకున్నాం. మా టీచర్లను గౌరవించాలి, మన ఫ్రెండ్స్ని కలుసుకోవాలి అని శోభ ఇందా చెప్పింది. ఏమని నా కొడుకు ఇట్లా చాలా జారకంగా బాధ పోయిన కానీ 150 మంది కొడుకులు సంపాదించుకుంది చాలా. అదే కదా ఫ్రెండ్షిప్ యొక్క విలువ. అదే స్ఫూర్తితోటి ఏ బాధలు వచ్చినా, ఏ సమస్య మంచైనా చెడే అంతే కదా. మన ఇంట్లో జరిగిన మంచిని నలుగురితో పంచుకున్నాం, చెడుని నలుగురితో పంచుకున్నాం. ఇక్కడ మీరు అందరినీ ఒకటే నేను కోరుకునేది, ఎంత ప్రేమతో ఈరోజు మీరు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సరే మమ్మల్ని అందరినీ పిలిచారు. దానికంటే ముఖ్యంగా నేను సంతోషించింది ఏంటంటే మీరందరూ ఎక్కడెక్కడో నుండి మచిలీపట్నం నుంచి వచ్చింది అమ్మాయి కదా.
రావాలా కాకంటే అన్నట్లయితే పో హైదరాబాద్ నుంచి వచ్చారు రావాలా ఎందుకు అని అంటే ఒక్కోసారి అనుకుండా మనస్ఫూర్తిగా హ్యాపీగా అసలు చూడాలి మనందరం కలిసిపోతుంది. కాబట్టి బాధల్లోనైనా సంతోషంలోనైనా కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ రోజుతో కాదమ్మా, మీరు జీవించినంత కాలం కూడా మా అంత అయినప్పుడు కూడా మాకంటే పెద్దోళ్ళు అయినా కూడా మనం పోయేంత వరకు కూడా మీ ఫ్రెండ్షిప్ని విడనాడకండి. ఓకే, చెయ్యొద్దండి అందరూ కూడా ఇదే స్ఫూర్తి మీలో ఉండాలి. మీ పిల్లలకు కూడా చెప్పగలగాలి కదా, ఆ పిల్లలకు కూడా మన అందరం పరిచయం కావాలి కదా. మంచిలోనైనా చెప్పు, ఇందాక అన్నారు మన పిల్లలు శోభ నువ్వు బాధపడదు, మీ ఉన్నాం, మంచి అయినా చెడైనా మీ ఉన్నాం అన్నారు అవునా. అదే స్ఫూర్తితోటి రేపు అద్భుత పెళ్ళికి అందరం పోవాలి. అర్థమైందా? ఎక్కడున్నా శోభ మేము వస్తాం, పిల్లు మేమందరం ఉన్నాం, మీకు అంటే వస్తాం. మంచిలోనైనా చెప్పు, ఇందాక అన్నారు మన పిల్లలు శోభ నువ్వు బాధపడదు, మీ ఉన్నాం, మంచి అయినా చెడైనా మీ ఉన్నాం అన్నారు అవునా. అదే స్ఫూర్తితోటి రేపు అద్భుత పెళ్ళికి అందరం పోవాలి. అర్థమైందా? ఎక్కడున్నా శోభ మేము వస్తాం, పిల్లు మేమందరం ఉన్నాం, మీకు అంటే వస్తాం. వాటి శోభ అనేది కాదు అనేది ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఇప్పటికి కూడా నన్ను హైదరాబాద్లో బాయ్స్ ఉన్న రోజుల్లో ఉన్నారు పిల్లలు, అప్పుడు 5th 6th అని. ఇప్పటికి బాయ్స్ పెద్ద పెద్ద జాబుల్లో ఉంటే హైదరాబాద్లో మా ఇంటికి వస్తారు కావడానికి. మరి తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఫంక్షన్ అయినా పిలుచుకుంటారు. డిఎస్పి సురేందర్ రెడ్డి బిడ్డ కొడుకు వెళ్ళండి పంపించింది, తప్పకుండా రావాలి టీచర్ అని. నాకు ఒంటరి పోరాడు వన్మైన ఇక నేను సాధించిన చాలా ఉన్నాయి. విలేకరులు ఆంధ్రజ్యోతిలో పడ్డది నాది. ఇంటర్వ్యూ తీసుకున్నాను, వచ్చి చూసుకున్నాను. తర్వాత ఆ లైఫ్లో ఇంకున్నా కూడా నాది ఏం ఒకటే, నేను ఏదైనా సరే గేట్ యువతలనే ఉండాలి. ఏ సమస్య అయినా మనకు టీచర్ గేట్ లోపల పోయినంటే టీచర్గా హ్యాపీగా ఉండాలి. నా అన్నట్టు నీ మొహంలో ఎక్కువ బాధ కనపడదు. ఎప్పుడు వచ్చి నాకు పిల్లలతో కలిసిపోవాలి, పిల్లలుగా వాటితో. అందుకే ఎక్కువ నేను యాక్టివిటీస్ ఉంటాయి కదా, దాంట్లో అన్నింటిలో ఉండే దేనికంటే మీలో మమైకమే పోతేనే మన సమస్యలన్నీ పోతాయి. ఎప్పుడు గుర్తొస్తాయి? ఇంటికి పోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాయి. బడిలో ఉన్నప్పుడు ఏది రాదు. అందుకే అన్నిటికంటే విలువైన వృత్తి ఏదయ్యా అంటే ఉపాధ్యాయ వృత్తి. అన్ని మర్చిపోతాం పిల్లల మధ్య. ఏ ఉద్యోగం వేరే ఏ ఉద్యోగమైనా ఆఫీస్లో పోయి చేసి రావటం, కానీ పిల్లలు ఉంటారు కదరా. కాబట్టి అటువంటి పిల్లలు నాకు దొరికారు, ఆణిమిచ్చారు. మీరంతా మాకు 2 పిల్లలు అయినా కూడా నాకు ఎక్కువ విలువనిచ్చేది వీళ్ళకి. అలాంటి పిల్లలు మీరు. ఇంకొకటి, మీదే ఫస్ట్ బ్యాచ్, మీరు స్ఫూర్తిదాతలు, మీరే స్ఫూర్తిదాతలు. ఇప్పుడే వచ్చింది ఒకటి, మళ్ళీ పెట్టుకుంటామండి మేము కూడా ఇట్లా పెట్టుకున్నది తెలుసు. చూసావా? అంటే ఎందుకు మీరు స్ఫూర్తిదాతలు అంట. ఎక్కడ మీరు ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, మధ్య. నేననేది అది మధ్యలో 90 మనోడు మీకు. ఫస్ట్ బ్యాచ్ కాదు, లాస్ట్ బ్యాచ్ కాదు. అయినా కూడా మీరు స్ఫూర్తిదాతలు, వాళ్ళందరికీ కూడా ఆదర్శం కదా. అటువంటి ఆదర్శంగా మీది ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు ఇటువంటి వాటి మీ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఇప్పటి నుంచి మీరందరూ కూడా అక్కర్లేదా ఏ విధంగా. ఇంకోటమ్మా, 1 నుంచి 10 వరకు ఉన్నదే చదువు. ఇంటర్ నుంచి పైకి ఎక్కడమైనా ఆ యొక్క గురువులకి మనకి కూడా కనెక్షన్ ఉండదు. కొట్టినా తిట్టినా మిమ్మల్ని బాగు చేసినా ఏది చేసినా కూడా ఈ స్థాయిలోనే అంతే కదా. హై స్కూల్ స్థాయి వరకే మనం ఎట్లా ఉంది. ఇప్పుడు ఈరోజు ఎలా చెప్పుకోగలుగుతున్నారంటే ఎందుకు మీరు కాలేజీ సార్లు చెప్పగలుగుతారా? చెప్పలేము, నాకు అంత ఉండదు కదా. మన స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు అనుకోని సరే హైమా ఫౌండేషన్ ఇచ్చినాము, అందరు కలిసినట్టే కదా. మీ అందరికీ ఉంది బాధ్యత, మీరందరూ కలిసి చేసినట్టుంది. మీరందరూ ఒప్పుకుంటేనే అయింది కదా. ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా
ఈ స్థాయిలో నేను నాకు అదే అనమాట అనిపించేది. వీళ్ళు అప్పుడు మేము ఎంతనో ఇంతున్నారు ఇప్పుడు మీరు, ఇప్పుడు మీకు కూడా అన్ని బాధ్యతలు ఉన్నాయి, అయినా కూడా వదిలిపెట్టి మా ఫ్రెండ్స్, మా టీచర్, నా స్కూలు వాళ్ళ కలిపి చూసుకోవాలి. ఇన్నాళ్ళు అయింది కదా, నిలిచారు కదా, వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క అభినందనలు కదా. ఈ విధంగా ఎప్పటికీ కలిసి ఉండండి, మంచిలో ఉండండి. పరీక్షలు కావచ్చు, చెడు కావచ్చు, ఏదన్నా కూడా అందరూ కూడా కలిసి ఉంటామని చెప్పారు. అట్నే ఉండాలి ఎప్పటికి కూడా. మీరు మీ కుటుంబము, అత్తమామ కావచ్చు, పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఇంకా చెప్పాలని చాలా ఉంది, చెప్తా కానీ టైం లేదు కాబట్టి హోమ్ మినిస్టర్స్ ఇద్దరు మళ్ళీ వేరే ఉద్యోగం చేసేవాళ్ళు మన ఉపాధ్యాయులు అందరికీ కూడా మళ్ళీ శుభాభివందనాలు. మీ కుటుంబంతో హాయిగా చల్లగా జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఒక లిటర్ టీచర్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
మళ్ళీ 1 2 3 ఒకరు. థ్యాంక్ యూ.
చెప్పాను మరి దోశ కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే సుట్టు లేని గోపాలుడే సుట్టు
మేడం ఇక్కడ చూడాలి అందరు. చాలా లక్కీ, ఎందుకంటే మనకి స్నేహితులు వచ్చి ఉన్న హైమ మన క్లాస్మేట్ కూడా మనకి చాలా లక్కీ. తనకి హలో 1 సెకండ్ హలో చిన్ననాటి స్నేహమా, తరగని జ్ఞాపకాల బంధమా, ఇన్నాళ్ళు మా జీవితాల్లో మరిచిపోలేని బాల్యం నీ స్నేహం. అప్పటికి ఇప్పటికీ అమ్మా నాన్నలు మాకు బ్రతుకునిస్తే నీ సాహసం మాకు నడవడిక ఆనందాలు నేర్పింది. ఓకే. చదువుల్లో, ఆటల్లో, ప్రేమలో తెలిసింది నీవే. నీ దోస్తులుగా ఇలా కలుసుకున్న ఈ క్షణాలు మరపురాని జ్ఞాపకాలు. హైమా, నువ్వు మా స్నేహానికి చిరునామా. అందుకో మా అందరి తరపున మనస్ఫూర్తిగా ఈ చిరు కానుక. థ్యాంక్ యూ. ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి, ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి. ఈ చెరిని సాక్షిగా కాలమే ఆగిపోని స్నేహాల తీరమే చేరువై కలలే కనాలి, నిజమే అవ్వాలి. పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి. అదే కదా జీవితాల కలతే పడకు, కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు, పెరుగే లేదనుకోకు. ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా. కలలే కనాలి, నిజమే అవ్వాలి. పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి. అదే కదా జీవితాల రవమే. గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు. ఏ సంఖ్యలా అందించని చిరుగాలి
స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా,